అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీరామనవమి సందర్భంగా అనంతపురంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. మనం శ్రీరాముడిని అద్భుతమైనటువంటి విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ ర్యాలీగా వెళ్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ చాలామంది చూడొచ్చు కోలాటం ఆడుతూ మహిళలు సైతం సాంప్రదాయ దుస్తులు ధరించి ఇక్కడ సిద్ధమైనటువంటి నేపథ్యం. ముఖ్యంగా చాలామంది కండువాలు ధరించి ఏదైతే ఉందో ఇక్కడ ర్యాలీలో పాల్గొనడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నాయకులు ఉన్నారు. చాలామంది ఇక్కడ ఏం చెప్తారు వారి మాట్లాడిన ఏంటి సార్, ఏంటి ఈరోజు ప్రధానంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి ప్రధాన కారణం? లోక కళ్యాణమే లక్ష్యంగా ఈ యొక్క ర్యాలీ చేస్తున్నామండి. అనంతపురం నగరము, అనంతపురం చుట్టుపక్కల పంచాయతీ అన్నింటిలో అన్ని దేవాలయాన్ని సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క ర్యాలీ మొదలుపెట్టాము. గత 2 నెలల నుంచి సన్నాహక ఏర్పాట్లు చేశాము. దాదాపు 10,000 బైకులతో ఈ ర్యాలీ జరగబోతోంది. ఎక్కడైతే ఈ శోభాయాత్ర జరుగుతుందో అన్ని చోట్ల కూడా వేసవిని దృష్టిలో పెట్టుకొని అన్ని చోట్ల పానకం, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేశాము. చాలా సంతోషంగా గొప్పగా జరుగుతుంది. ఈ యాంత్రిక జీవితంలో దైవభక్తికి కొంచెం దూరం అవుతున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత ఎక్కువ మందిని పాత్రదారులు చేయడం ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ మొదలు పెట్టామండి. ర్యాలీ శ్రీరామనవమి సందర్భంగా భారీ స్థాయిలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారు? ముఖ్య అతిథులుగా మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారు వస్తున్నారండి. అలాగే వక్తగా తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు గారు వస్తున్నారండి. మొత్తం ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? బైకులతో కావచ్చు, మహిళలు కావచ్చు, సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారు. ఎన్ని వేల మంది వచ్చే అవకాశం? దాదాపు మా అంచనాకైతే అండి ఒక 3 రోజుల కిందటి వరకు అయితే 8,500 వెహికల్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినాయండి. 8,500 బైక్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినాయి. మాకు తెలిసి మేము 10,000 మంది అనుకుంటున్నాం. ఒక 2,000 ఎక్కువే రావచ్చు. మహిళలే ఒక దాదాపు 1000 మందికి పైగా మహిళలు వచ్చారండి. ముఖ్యంగా ఎటువంటి, ఎందుకంటే సమ్మరు, ఎండాకాలం, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? వచ్చిన వారికి వాటర్ ప్యాకెట్లు కావచ్చు ఎటువంటి? ఇక్కడ ఏదైతే శోభాయాత్ర జరుగుతుందో 4.5 కిలోమీటర్ మేరకు జరుగుతుందని 4.5 కిలోమీటర్ ప్రతి ఒక్క 1/2 కిలోమీటర్కి 1/2 కిలోమీటర్ వ్యత్యాసంలో ప్రతి చోట పానకం, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా పెట్టామండి. వేసవికి సంబంధించి ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. తర్వాత ఒక 2 అంబులెన్సులు కూడా ఈ రథయాత్రతో పాటు వస్తాయి. ఇక్కడ ఎవరికంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ శోభయాత్ర జరుగుతుందండి. ఏం చెప్తారండి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ఏర్పాటు చేయడం ర్యాలీ, ఎందుకంటే శ్రీరామనవమి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించడం ప్రధాన కారణమే? హిందువులంతా ఏకతాటికి వచ్చి జై శ్రీరామ్ నిదానంతో ఈరోజు మా శ్రీరామనవమి పండుగలాగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్క హిందువులు దీంట్లో పాల్గొనాలని చెప్పి ముఖ్య ఉద్దేశం. చూడవచ్చు అనంతపురంలో అయితే శ్రీరామనవమి సందర్భంగా భారీ ఎత్తున ఈ ర్యాలీ నిర్వహించడం, అందులో హిందూ బంధువులంతా ఇక్కడ పాల్గొనడం, ముఖ్యంగా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి కూడా ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందకరం. ముఖ్యంగా ఇదే సత్యకుమార్ మంత్రి ఇక్కడ కూడా పాల్గొంటున్నారు. తెలంగాణకు చెందినటువంటి ఎంపీ రఘునందన్ కూడా పాల్గొంటున్నటువంటి ఇక్కడైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నటువంటి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకెనాడు, RTV అనంతపురం.